ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ పంచమి, చాలా మంచి రోజు. ఉపనయనం, అక్షరాభ్యాసం, గృహారంభం ఇటువంటి శుభకార్యాలకి బాగా పనిచేస్తుంది. అలాగే ఈరోజు హిందువారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి వస్త్రదానం, అలాగే అన్నదానం చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. గోదానం కూడా ఈరోజు విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చంద్రదశ నడుస్తున్నటువంటి వారు లేదా చంద్ర అంతర్దశ నడుస్తున్నటువంటి వారు జాతకరీత్యా చంద్రుడు ప్రతికూల పరిస్థితుల్లో స్థితిరీత్యా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. అలాగే చంద్రుడు ఆధిపత్యత దోషైనప్పుడు కూడా ఈ ప్రక్రియ బాగా సహకరిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఇక ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రంలో ఈరోజు మొదటి పాదంలో పుట్టినట్టయితే దోషం, శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూల మార్పులు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొంతవరకు ఊరట కలిగిస్తుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షతకే చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని ఉద్యోగరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర సంఘటనని గృహంలో ఆహ్వానించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆరోగ్య ఖర్చులు తగ్గుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సోదర ప్రేమ లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై బాధ్యతాయుతమైనటువంటి చర్యలు చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అవమానకర సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. గృహ సౌఖ్యం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యవహార దక్షత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యాపార వ్యవహారాల్లో అనుకూల ఆర్థిక మార్పులు వేగవంతంగా దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. వ్యాపార దక్షత లోపించినప్పటికీ కార్యక్రమ నిర్వహణలో ప్రయత్నాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి చిక్కులు ప్రబలమైనప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ప్రతి కార్యంలోనూ శ్రద్ధ తగ్గుతుంది. అయినప్పటికీ వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆర్థిక అనిశ్చితిని దూరం చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కొంతవరకు లాభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు పర్వాలేదు.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రుణ ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. వాహన మార్పులు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు చేకూరుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో సమస్యలు జటిలమవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందలేకపోతారు. జాప్యాలతో కూడినటువంటి విషయాలు క్రీడాపరంగా సిద్ధిస్తాయి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక అసహనం దూరం అవుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టు బిగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆకస్మిక విజయాలు సిద్ధిస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపారీత్యా పెంపొందింప చేసుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు వేగవంతంగా దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి పెరుగుతుంది. శత్రువులపై విజయాలు సాధించలేకపోతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలను కూడా చవిచూస్తారు. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని పెంపొందింపచేస్తుంది. శుభవార్తలను దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలని, జాప్యాలని దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అదృష్ట వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదలకై చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఫలిస్తాయి కూడా. నూతన బాధ్యతలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు వెంటనే పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు కూడా సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. సౌమ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకోని కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి జాప్యాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు నాంది ఏర్పడుతుంది. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలకి ఉపకరిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు
సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన వాహన ప్రాప్తి లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. శుభవ్యయం ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. ఒత్తిళ్లను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక అసహనం తొలగిపోతుంది. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వ్యాపార దక్షత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర సంఘటన గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. సంభాషణలు రుచిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంభాషణల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన బాధ్యతలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాన్ని ఆహ్వానించగలుగుతారు. నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మ కుజకేతుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు కొన్ని పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన పిల్లల్లో పక్క తడిపే సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ చిన్న పిల్లలు పక్క తడపడం అనేటువంటి లక్షణం అంటే రాత్రిపూట పడుకున్నప్పుడు మూత్రం వెళ్ళిపోతూ ఉండడం అనేటువంటిది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే కొంతమందికి ఒక 4-5 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది 14-15 ఏళ్ళు వచ్చినా కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఆ మామూలుగా ఏంటంటే మన శరీరంలో రకరకాల హార్మోన్లు ఉంటూ ఉంటాయి. అందులో ఒకటి ADH అని యాంటీ డయోరెటిక్ హార్మోన్ అని ఉంటుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మన శరీరంలో నుంచి నీరు ఎక్కువగా బయటకు వెళ్ళిపోకుండా, అంటే ఎక్కువగా మూత్రం వెళ్ళిపోకుండా ఉండేలాగా జాగ్రత్తగా ఉండేందుకు రక్షణ ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ హార్మోను రాత్రిపూట కొంచెం ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది. అంటే రాత్రిపూట అందువల్లనే మనకి మూత్రానికి వెళ్ళవలసినటువంటి అవసరం తక్కువగా ఉంటుంది. అయితే కొంతమంది పిల్లల్లో ఈ హార్మోను సరిపోయినంత పరిమాణంలో లేకుండా తక్కువగా విడుదలవుతూ ఉంటుంది. అలాంటి పిల్లల్లో ఈ రాత్రిపూట పక్కలో ఇలా మూత్రానికి వెళ్ళిపోవడం అనేటువంటి లక్షణం ఎక్కువ కాలం కొనసాగిపోతూ ఉంటుంది. అయితే ఇలా ఉండడానికి ఉండేటువంటి కొన్ని ఇతర కారణాలు ఏంటంటే, పిల్లల్లో మానసికమైనటువంటి ఒత్తిడి ఏదైనా ఉన్నా, అంటే ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఏవైనా సమస్యలు వాళ్ళని బాధిస్తూ ఉంటే ఆ మానసిక ఒత్తిడి వల్ల కూడా ఇలాంటి సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి కొన్ని మూలికలు బాగా తోడ్పడతాయి. ఒక 3 మూలికల్ని కలిపి ఒక ఔషధాన్ని ఇప్పుడు తయారు చేసుకుందాం. అందులో మనకు కావాల్సిన మొట్టమొదటి మూలిక జటామాంసి. ఈ జటామాంసి అనేది మానసిక ఒత్తిడిని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మెదడుకి ఒక టానిక్ లాగా ఉపయోగపడి మెదడు నుంచి రావాల్సినటువంటి స్రావాలు సక్రమంగా వచ్చి ఈ పక్క తడిపే సమస్య తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది.
జటామాంసిని చూర్ణంలాగా చేసుకుని, అంటే మెత్తటి చూర్ణంలాగా అక్కర్లేదు, కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదు, చూర్ణంలాగా చేసేసుకుని దీన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటిది తుంగ ముస్తలు. ఈ తుంగ ముస్తలకి ఏంటంటే వాత దోషాన్ని అదుపులో ఉంచేటువంటి గుణం, అలాగే శరీరంలోంచి అక్కర్లేకుండా అంటే అనవసరంగా బయటకు వెళ్ళిపోయేటువంటి ద్రవ పదార్థాన్ని ఆపేటువంటి గుణం బాగా ఉంటుంది. తుంగ ముస్తలను కూడా చూర్ణంలాగా చేసుకుని ఇది కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇందులో మనం ఆఖరిగా వేసుకోవాల్సినటువంటి ద్రవ్యం తుమ్మ జిగురు. తుమ్మ చెట్టు బెరడు నుంచి కారేటువంటి ఈ ద్రవ పదార్థం గట్టిపడిపోతుంది. ఆ గట్టిపడినటువంటి దాన్ని తుమ్మ జిగురు అంటాం. ఈ తుమ్మ జిగురుని బాగా శుభ్రపరచుకోవాలి, ఎందుకంటే ఇందులో చాలా దుమ్ము ధూళి అవన్నీ ఉంటాయి. అందుకని శుభ్రపరచుకోవడానికి ఏం చేయాలంటే దీన్ని బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి నీళ్ళల్లో వేసి కరిగించి వడపోసేసుకోవాలి. వడపోసుకుని దాన్ని మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టి ఉడకనివ్వాలి అన్నమాట. ఉడకనిస్తే నీరంతా ఎగిరిపోయి మళ్ళీ అది ఘనీభవిస్తుంది, మళ్ళీ మనకి ముక్కలు ముక్కలుగా వస్తుంది. అటువంటి దాన్ని తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్నటువంటి ఈ తుమ్మ జిగురు ముక్కలు కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకుని పొడిలాగా చేసేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని అంటే మనకి తుమ్మ జిగురు, జటామాంసి, తుంగముస్తలు ఈ మూడింటిని కలిపినటువంటి మిశ్రమాన్ని ఒక సీసాలో పోసి ఉంచుకొని దీన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు ఔషధంగా వాడుకోవడానికి, ముఖ్యంగా రాత్రిపూట అంటే నిద్రపోవడానికి ఒక 2 గంటల ముందు ఈ మిశ్రమాన్ని ఒక చెంచాడు పరిమాణంలో తీసుకొని దాన్ని ఒక అరకప్పు నీళ్ళల్లో వేసి కొంచెం బాగా మరగనిచ్చి ఆ మరిగిన దాన్ని వడపోసి రాత్రి తాగడానికి ఇవ్వాలి. అలా తాగేటప్పుడు దానిలో కొంచెం పటిక బెల్లం చూర్ణాన్ని కూడా కలపండి. ఇలా రోజు కనుక కొంతకాలం పాటు ఈ ఔషధాన్ని తాగిస్తూ ఉన్నట్టయితే చిన్నపిల్లల్లో వచ్చేటువంటి సమస్య, అలాగే 10-12 ఏళ్ల వయసు పిల్లల్లో కూడా ఈ పక్క తడిపేటువంటి సమస్యను తగ్గించుకోవడానికి ఈ ఔషధం సహాయపడుతుంది. పక్క తడిపే సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే మరొక పరిష్కార మార్గాన్ని ఈ కార్యక్రమంలోనే తర్వాత తెలుసుకుందాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. హనుమ సూర్యుడి దగ్గర పాఠం నేర్చుకోవడం అంత తేలిక కాదు. ప్రాతకాలంలో బింబం ఎర్రగా ఉంటుంది, క్షణానికి కాంతి పుంజేసుకుంటారు ఆయన. ఆయనతో వెళ్ళడం సాధ్యం కాదు, కాంతి కొట్టేస్తుంది పక్కన. మార్తాండ బింబం అయిపోతాడు మధ్యాహ్నానికి. ఎవరు వెళ్ళగలరు ఆయనతో? పోనీ ఆయన పక్కన ఆయన చెప్పింది వినడానికి ఎత్తుగా ఇలా నిలబడదామా, ఆయనతో నడుద్దామా? కుదరదు. పోనీ ఎదురుగుండా నిలబడదామా? అలా గురువుగారికి ఎదురుగుండా నిలబడి ఎలా వింటారు? వెనక్కి నడుస్తూ వినాలి. మహానుభావుడైనటువంటి హనుమ ఒక పక్కకి నిలబడి వెనక్కి నడుస్తూ సూర్యనారాయణమూర్తి చెప్పిన పాఠం విని నవవ్యాకరణ పండితుడయ్యారు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అటువంటి గురువు, అటువంటి శిష్యుడు లోకంలో లేరు. అంత గొప్ప శిష్యుల్ని తయారు చేశారు ఆయన. అందున ఎటువంటి శిష్యుడు? ఆ శిష్యుడేమి ఇంత శక్తి పొంది తన కొరకు తాను అని చేసుకున్న పని ఒక్కటి లేని వారు ఎవరైనా ఉంటే హనుమొక్కరే. ఇంత శక్తి ఉండి, ఇంత పాండిత్యం ఉండి, ఇంత శరీర బలం ఉండి నా కొరకు అని ఒక పని ఆయన తన కోసం చేసుకోలే. ఏది చేసినా ఇతరుల కొరకే. రామార్థం వానరార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చసి అంటారు. వానుల కోసం, రామచంద్రమూర్తి కోసం 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళారు. అన్ని ఇబ్బందులు పడ్డారంటే రామచంద్రమూర్తి కోసం పడ్డారు. అంతటి మహాత్యాగి, అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేసినటువంటి ఘనత గురువు గారికి దక్కుతుంది. ఎక్కడైనా లోకంలో ప్రజ్ఞావంతుడైనటువంటి శిష్యుడు ఒకడు కనపడ్డాడు అనుకోండి, మొదట నమస్కారం ఎవరికి చేస్తారంటే ఇంతటి లోకోపకారి అయినటువంటి ఆ శిష్యుణ్ణి తయారు చేసిన గురువుకి నమస్కారం అంటారు. అటువంటి గురువు ఆయన ఆస్తి, ఆయన విజ్ఞానమే. ఆ జ్ఞానం ఎవరికెడుతుంది? లోకంలో లౌకికంగా ఏ తండ్రి యొక్క సంపాదనైనా సరే ఆయన కడుపున పుట్టిన బిడ్డలకెడుతుంది. గురువుగారి ఆస్తి ఎవరికెడుతుంది? ఎవడు ఆర్తితో ఆయన మాటలు విన్నాడో వాడికి వెళ్ళిపోతుంది. ఎందుకని ఆయనకున్న ఆస్తి ఆయన జ్ఞానం ఒక్కటే. ఆ జ్ఞానం ఎవరికెడుతుంది? ఎవడు ఆర్తితో ఆయనను అనుగమించాడో వాడికెడుతుంది. కడుపున పుట్టినవాడైనా సరే వెళ్ళదు అది ఆ ఆర్తి లేనప్పుడు. అంతటి త్యాగి గురువు తప్ప ఎవరున్నారు? అటువంటి శిష్యుణ్ణి తయారు చేసినటువంటి గురువుని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. నిజంగా సూర్యబింబం వంక నిలబడి
మహానుభావ, అటువంటి శిష్యుణ్ణి తయారు చేశావయ్యా, ఏమి శిష్యుణ్ణి తయారు చేశావయ్యా తండ్రి అని ఒక నమస్కారం చేశారనుకోండి, మనసు ఎంత ఆర్ద్రమైపోతుంది చూడండి. నిజంగా ఎలా నేర్చుకున్నాడు, మీరు ఎలా వెళ్ళారు, ఎలా పాఠం చెప్పారు, ఏమి శిష్యుడు, ఏమి గురువు. సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసినంత మాత్రం చేత హనుమ కూడా ప్రీతి చెందుతారు. ఎందుకో తెలుసా? గురువు గారికి నమస్కారం. గురువుకి నమస్కారం చేస్తుంటే లోకంలో ఏ శిష్యుడు ప్రీతి పొందడు? మా గురువు గౌరవింపబడుతున్నారని. అందుకే సూర్యుడికి చేసిన నమస్కారం చేత హనుమ కూడా ఆనందపడతారు. అంతటి నవవ్యాకరణ పండితుణ్ణి సుగ్రీవుడు అంటాడు, దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటాడు హనుమని. దేశకాలములను తెలుసుకుని దాని యందు పాటించవలసినటువంటి నియమములను తెలుసున్న వాళ్ళలో నీకన్నా గొప్పవాడు లేడు అన్నారు. అందుకే అన్ని వానరములు దక్షిణ దిక్కుకు వెడుతున్నా హనుమకిచ్చారు తప్ప ఉంగరం నాయకత్వం వహించిన అంగదుడికి కూడా ఇవ్వలేదు. అంత గొప్ప శిష్యుణ్ణి తయారు చేశారు. రెండవ వాడు మహానుభావుడు యాజ్ఞవల్కుడు. ఒకానొకప్పుడు ఆ యాజ్ఞవల్క్య మహర్షి, ఆ వ్యాస మహర్షి వేదాన్నంతటినీ 4గా విభాగం చేసినప్పుడు యజుర్వేదాన్ని వైశంపాయనుడికి అప్పచెప్పాడు. ఆ వైశంపాయనుడి దగ్గర శిష్యరికం చేశాడు యాజ్ఞవల్క్యుడు. చేసి ఆయన నుండి పొందాడు ఆ యజుర్వేదాన్ని. పొందిన తర్వాత గురువుగారికి శిష్యుడికి ఏదో చిన్న భేదం వచ్చింది, మాట భేదం. మర్యాద ఇద్దరు ఏం తప్పరు, ఏదో ఎక్కడో చిన్న మాట భేదం వచ్చింది. గురువుగారు అన్నారు ఆగ్రహించి, నేను ఇచ్చిన విద్య నాకు ఇచ్చేసేయి అన్నాడు. ఆయన వెంటనే కక్కేశాడు నేర్చుకున్న విద్యని, యజుర్వేదాన్ని బయటికి కక్కేశాడు. తిత్తిరి పిట్టల రూపంలో తిన్నారు ఋషులు. ఇప్పుడు మళ్ళీ వేదం నేర్చుకోవడానికి సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారితో చిన్న అభిప్రాయ భేదం వచ్చింది. గురువుగారు నేర్పిన విద్య ఇచ్చేయమన్నారు, కక్కేశాను. అందుకని నాకు ఇప్పుడు మళ్ళీ మీరు వేదం నేర్పండి అన్నాడు. యాజ్ఞవల్క్యుని యొక్క గొప్పతనం చూసి సూర్యుడు నేను నేర్పుతాను వేదమని ఆయన నేర్పాడు. గురువుగారు చెప్పిన వేదమే మళ్ళీ చెప్పారనుకోండి, అంటే నే చెప్పింది కక్కేస్తే మళ్ళీ మీరు చెప్పారా అన్న దోషం వస్తుంది. అందుకే పాఠాంతరం చెప్పాడు యజుర్వేదానికి. అందుకే యజుర్వేదం కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని 2గా విడిపోయింది. దక్షిణ దేశం అంతా కృష్ణ యజుర్వేదం, ఉత్తర భారతదేశంలో శుక్ల యజుర్వేదం కనపడుతుంది. అటువంటి అతి తక్కువ మంది, ఇప్పటికీ కూడా ఆంధ్రదేశంలో కూడా శుక్ల యజుర్వేదం చదువుకున్నటువంటి పండితులు బహు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అటువంటి శుక్ల యజుర్వేదం సూర్యనారాయణమూర్తి నుండి యాజ్ఞవల్క్యునికి వచ్చింది. అక్కడి నుంచి శుక్ల యజుర్వేదం మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చింది. యజుర్వేదం 2గా మారేటట్టుగా పాఠం నేర్చుకున్నటువంటి శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. ఆయనకి గురువు సూర్యనారాయణమూర్తి. అసలు మనుష్య ధర్మాలన్నీ నేర్పింది గురువు అయినటువంటి సూర్యుడే. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు సూర్యనారాయణమూర్తికి కూడా కళ్యాణం అవుతుంది కదా మరి. ఎందుకంటే మనకి సనాతన ధర్మంలో ఒక నియమం ఉంటుంది, సశక్తియుతుణ్ణి ఉపాసన చేస్తారు. ఉపాసన యందు శక్తి స్వరూపం పక్కన ఉండాలి. ఒక్క రాముణ్ణి పెట్టి ఉపాసన చేయకూడదు. అందుకే శచీ పురందరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః అలా చెప్తాను తప్ప ఒక్కళ్ళని ఉపాసన చెయ్యరు, పక్కన శక్తి లేకుండా చేయకూడదు. అందుకే పక్కన శక్తి ఉండి ఉపాసన చెయ్యాలి అంటే సూర్యనారాయణమూర్తికి కూడా ఉండాలి పక్కన శక్తి, లేకపోతే ఉపాసన ఎలా నడుస్తుంది? దేని విధానం దాందేనండి. ఎక్కడ ఉండే మర్యాద అక్కడ ఉంటుంది. దేనికి కలగాపలగం చేసుకుని కంగారు పడకూడదు. శక్తి అన్న మాటలో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పక్కన భార్య అన్న మాటతో దేవతలకు ఎప్పుడైనా చెప్తే అది వారి శక్తి స్త్రీ రూపంలో చెప్తారు. నేను మీతో అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, ఇప్పుడు నా ఉపన్యసించగలిగిన నా శక్తి ఉందే అది నా భార్య. ఎందుకంటే నన్ను విడిచి ఉండదు. నోరు తెరిస్తేనే ఉపన్యాసం నాలోంచి రావాలి, అది నాలోనే ఉంటుంది, నాతోనే ఉంటుంది, నా నుంచి విడిపడదు నా ఉపన్యాస శక్తి. నేను లేకుండా నా ఉపన్యాసం ఉండదు. నేను వస్తేనే నా ఉపన్యాస శక్తి కూడా వస్తుంది. ఆ శక్తి నా భార్యగా సంకేతింపబడుతుంది. శ్రీదేవి భూదేవి ఇద్దరూ భార్యలు విష్ణువుకి అన్నాను అనుకోండి, ఆయన ఏదో విర్రెక్కి కామం ఎక్కిపోయి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని కాదు. శ్రీదేవి భూదేవి ఆయన భార్యలు అన్న మాటకు అర్థం ఏంటంటే భూమికి ఓషధీ శక్తిని ఇస్తుంది. అది ఇన్ని వడ్లు గింజలు వేశారనుకోండి, అన్ని కంకులు వస్తాయి, పంట పండుతుంది. కానీ పంట పండడం భూమి ధర్మంగా పండింది.
ఇప్పుడు ఈ పంట వీడికి భోగంగా వెళ్ళాలా వద్దా, వీడి అన్నం తినాలా వద్దా అంటే అప్పుడు భూదేవి యొక్క అనుగ్రహం శ్రీదేవిగా మారే ముందు ఇద్దరూ ఆయన వంక చూస్తారు, భర్త వంక. వెళ్ళొచ్చా అని చూస్తే వీడు ఎప్పుడూ ఒక్కనాడు భగవన్నామం పలకడం, ఎప్పుడూ స్వార్థమే. అసలు ఏ విషయంలోనూ భగవంతుడు కానీ త్యాగం కానీ ఏమీ అక్కర్లేదు. వీడికి ఒక పాఠం చెప్తే తప్ప నేను జ్ఞాపకానికి రాడు. మంచితో మర్యాదతో ఎంతో ప్రయత్నించా. పిల్లవాణ్ణి కూడా ఒక చిన్న దెబ్బ కొడుతుంటారు తల్లిదండ్రులు. ఎందుకు? లాలనమున బహదోషము లోలింప్రాపించు తాడనోపాయములంచాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యంబరయన్నంటుంది యశోదాదేవి భాగవతంలో. ఓ 4 దెబ్బలు ఇస్తే కానీ పిల్లలు బాగుపడరది, వాళ్ళకి పద్యం, అందుకుని కొడతాను కృష్ణుండింది. కొట్టలేకపోయింది వేరు మాట అనుకోండి. కాబట్టి భగవంతుడు కూడా వీడికి ఒక చిన్న దెబ్బ వేస్తే తప్ప వీడు బాగుపడ్డరా, పాడు చేసేసుకుంటున్నాడు మనుష్య జన్మ అని ఏం చేస్తాడంటే ఆ పంట ఇంటికి రాదు, ఏదో ఉత్పాతం పాడవుతుంది. అరే రే ఎందుకు ఇలా పోయింది, అప్పుడు ఆలోచిస్తాడు, జాగ్రత్త పడతాడు, భక్తితో ఉంటాడు, మళ్ళీ ద్విగుణీకృతంగా ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. ఇప్పుడు శ్రీదేవి భూదేవి ఆయన భార్యలు అన్న మాటకు అర్థం ఏమిటంటే భూమిలోని పంట నీకు భోగంగా మారాలా వద్దా అంటే మధ్యలో ఉన్నవాడు అనుగ్రహం ఉంటేనే. అది భార్య అన్న మాట సంకేతింపబడుతూ ఉంటుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మనుష్య జాతికి సంబంధించినటువంటి సమస్త ధర్మములు నేర్పినటువంటి గురువై నిలబడింది సూర్యమండల స్వరూపం, మహానుభావుడైనటువంటి సూర్యుడు. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన జపమాలికలలో తులసిమాలకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటో, తులసిమాలతో జపం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. అన్ని రకాల జపాలకు మంత్రానుష్ఠానాలకు అద్భుతమైన సత్ఫలితాలను కలిగింపజేసే మాల తులసిమాల. తులసి చెట్టు యొక్క వేరుతో కానీ తులసి చెట్టు యొక్క కాండంతో కానీ 108 లేదా 54 పూసలను తయారు చేయించి ఆ పూసలను ఒక మాలలాగా చేసి ఆ తులసి మాలతో మనం జపం చేసిన, ఆ తులసి మాలను ధారణ చేసిన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. తులసి మాలతో జపం చేసినట్లయితే మహా విద్వాంసులు పండితులు అవటానికి, విద్యారంగంలో విశేషమైన రీతులలో రాణించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రత్యేకంగా వివాహం కాని వారు వివాహ సిద్ధిని పొందటానికి, అదేవిధంగా వివాహమైన వారు దాంపత్య జీవితంలో ఉన్న విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి తులసి మాలతో ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఓం దామోదరాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే తులసి మాలతో అనునిత్యం జపం చేయటం ద్వారా జనాకర్షణను పెంపొందింపజేసుకుని రాజకీయ రంగంలో విశేషమైన రీతిలో రాణించడానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది. తులసిమాలతో జపం చేసినట్లయితే సర్వ పాపాలు నశించబడి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ద్వారా చివరగా మోక్షాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. స్త్రీలు సైతం తులసిమాలతో జపం చేయవచ్చు. స్త్రీలు తులసిమాలతో జపం చేసినట్లయితే దీర్ఘ సుమంగళీ తత్వాన్ని పొందటంతో పాటుగా భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలను నివారింపజేసుకోవడంతో పాటుగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందటానికి, మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా తులసిమాలను కేవలం జపానికి మాత్రమే కాకుండా ధారణ చేయటం ద్వారా కూడా సర్వ పాపాలను నివారింపజేసుకోవచ్చని, అశ్వమేధ యాగం చేసిన ఫలితం పొందవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా తులసిమాలను మనం ధారణ చేసినట్లయితే నిద్రా సమయంలో ఎటువంటి పీడకలలు రావు. చెడ్డ శకునాల వల్ల సంభవించేటటువంటి చెడు ఫలితాలను తొలగింపజేసుకోవటానికి కూడా తులసిమాల ధారణ ఎంతగానో సహకరిస్తుంది. తులసిమాలను ధరించి తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే అనేక వేల గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. అందువల్ల తులసిమాలతో జపం చేసిన లేదా తులసిమాలను ధారణకు ఉపయోగించిన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఇహలోకంలో సర్వసుఖాలను పొందటంతో పాటుగా మోక్షాన్ని పొందటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది. మొట్టమొదటిసారిగా తులసిమాలతో జపం చేయాలని భావించిన తరుణంలో బుధవారం నాడు శ్రీ మహావిష్ణువు ఆలయంలో విష్ణుమూర్తికి పసుపు రంగు పుష్పాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఆ పూజలో తులసిమాలను ఉంచి ఆ తర్వాత జపానికి ఉపయోగించుకోవాలి.
జపం చేసే సమయంలో మొట్టమొదటిసారిగా తులసిమాలతో జపం చేస్తున్న తరుణంలో బృందావన్యై విశ్వపూజిత విశ్వపావన్యై పుష్పసారాయై ఆనందాయై నందిన్యై కృష్ణజీవన్యై నమో నమః అనే తులసి నామాలను చదువుకొని ఆ తర్వాత ప్రతిరోజు కూడా తులసిమాలతో శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని కానీ ఓం నమో నారాయణాయ మంత్రాన్ని కానీ జపం చేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. అందువల్ల ఇహలోకంలో అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, విద్యారంగంలో విశేషంగా రాణించటానికి, దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, అదేవిధంగా పరలోక మోక్ష ప్రాప్తికి తులసిమాలతో జపం చేయటం, తులసిమాలను ధారణ చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఇంకా పూజా విధి విధానంలో ఏ జపమాలికతో జపం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన 27 నక్షత్రాలలో జన్మించిన వాళ్ళు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగము అదృష్ట సిద్ధి ఈ అంశంలో పూర్వాషాఢ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క లక్షణాలని పరిశీలించేద్దాం. ఇష్టానంద కళత్రో మాని దృఢ సౌహృదశ్చ జలదైవే. జలదైవమైనటువంటి పూర్వాషాఢ నక్షత్రం జలము దైవంగా కలిగి ఉన్నది. జల అధిష్టాన నక్షత్రం ఇది. పూర్వాషాఢ నక్షత్రం ఇష్టానంద కళత్రో మాని, ఇష్టానందమైనటువంటి కళత్రం అంటే మనస్సుకి ఆనందాన్ని ఇచ్చేటటువంటి జీవిత భాగస్వామి లభిస్తుంది పూర్వాషాఢలో. మొదటి పాదంలో జన్మించడం ద్వారాగా పూర్వాషాఢ నక్షత్ర ప్రథమ పాదంలో అనుకూల దాంపత్య సిద్ధి కలుగుతోందని తెలియజేస్తుంది. అంతేకాకుండా మాని గౌరవాన్ని పొందుతారు. దృఢ సౌహృదశ్చ మంచి స్థిరమైన ధైర్యవంతమైనటువంటి హృదయం ఉంటుంది. సౌహృదయం అంటే సుహృదయం, మంచి మనస్సు ఉంటుంది. ప్రథమ పాదస్య జాతస్య రవి సౌఖ్యవాన్ మహాశూర ధీమాన్ గుణవాన్. ఇన్ని అంశాలు చెప్పారు. సౌఖ్యవాన్ సుఖాన్ని పొందే యోగం ఉన్నది. మహాశూర పాండిత్య ప్రదర్శన. శూరము అంటే శూరత్వము అంటే అర్థం ఏమిటయా అంటే ఇక్కడ ఆ చదివినటువంటి చదువు యొక్క సారాన్ని చక్కగా వినియోగించుకోవటం. అది యుద్ధ నైపుణ్యమైనా కావచ్చు, మనం చేసేటటువంటి ఉద్యోగ వ్యాపార వృత్తి అంశాలలో మనకి తగినటువంటి కుశాగ్ర బుద్ధిని ప్రదర్శించేటటువంటి సామర్థ్యం అయి ఉండవచ్చు. అలాగే ధీమాన్ గుణవాన్. ధీమాన్ ధీశక్తి, ధీశాలులై ఉంటారు. సూర్యుడు దీనికి అధిపతిగా ఉన్నారు కనుక పాదాధిపతి సూర్యుడు. సింహానికి సంబంధించినటువంటి అంశం ఇది. సింహ రాశిలో పూర్వాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉన్నది. గుణవాన్ మంచి గుణములతో విరాజిల్లుతూ ఉంటారు. తానే ఉత్తముడును గొప్పవాడిని అనుకునేటటువంటి స్వభావం కూడా దీంట్లో ఉంటుంది. అది బయటికి ప్రదర్శించరు. తన గురించి తనకు తెలిసి ఉంటుంది. ఉత్తమ లక్షణాల కోసమే ప్రయత్నం చేస్తారు. ఉత్తమ లక్షణాలని పొందుతారు కూడా. అంతేకాకుండా శక్తి, సామర్థ్యము, కార్యసాధన, కష్టించే స్వభావం కలిగిన వారే ఉంటారు. స్వతంత్ర బుద్ధి, నూతన అభిప్రాయ సిద్ధి, సమబుద్ధి, జీవితముయందు జీవనముయందు నిశ్చితాభిప్రాయము, అలాగే చేసే పనిలో నిబద్ధత, న్యాయము ఇవి కనపడుతున్నాయి. సూర్య భగవానుడు అధిపతిగా ఉన్నారు కనుక పూర్వాషాఢ నక్షత్రం మొదటి పాదంలో జన్మించడం ద్వారా ఆత్మశక్తి సంపూర్ణంగా ఉంటుంది. ఆత్మసిద్ధి తెలిసి ఉంటుంది. ఆత్మ గౌరవం కాపాడబడుతూ ఉంటుంది. జలముతో ఈశ్వరారాధన చేస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా మొదటి పాదం సూర్య భగవానుడికి సంబంధించింది అవటం చేత జలాన్ని అర్ఘ్య రూపంలో సూర్య భగవానుడికి అర్పణ చేస్తే మంచి జరుగుతుంది.
శుభ కార్యక్రమాల్లో ఆదివారం ఉపయోగించుకోవటం, లేలేత వస్త్రములు, కుంకుమ రంగు కలిగినటువంటి వస్త్రములను ధరించటం చాలా మంచిది. సూర్యారాధన, ఆదిత్య హృదయం, సూర్య నమస్కారం, సూర్య ఆరాధనలో ఒక గొప్ప మంత్రం ఉన్నది యజుర్వేదంలో, అరుణంలో. ఈ మంత్రాన్ని విన్నా కూడా సత్ఫలితాలు వస్తాయి, ఆరోగ్యప్రదము. ఓం ఘృణి సూర్య ఆదిత్యోన ప్రభావాత్యక్షరం మధుక్షరంతి తద్రసం సత్యం వై తద్రసమాపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరు. ఇది సూర్యుడికి ఇష్టమైనటువంటి మంత్రాలలో చాలా శ్రేష్టమైన మంత్రం. ఈ మంత్రంతో జపం చేసిన, అర్ఘ్యం ఇచ్చిన మనకి ఆరోగ్యము, ఐశ్వర్యం. సూర్యారాధన వల్ల ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది. అది ఆ ఆరోగ్యం సహజ సిద్ధంగా పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి లభిస్తోంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారి లక్షణాలు, వారి అదృష్టం గురించి పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. మతిమరుపు సమస్య నివారణకు ఏకపాద కౌండిన్యాసనం ఉపయోగపడుతుంది. మతిమరుపు అనేది సాధారణంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్య. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ కొద్దిగానైనా మతిమరుపు ఉంటుంది. అయితే ఈ మతిమరుపు తీవ్రతరమైతే అది జీవన విధాన సమస్యగా మారే అవకాశముంది. దీనివల్ల నిత్య జీవితంలోనే కాక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనేక సమస్యలు ఎదురవుతాయి. అయితే యోగ సాధన వల్ల మతిమరుపు సమస్యను నివారించుకోవచ్చు. ఇందుకు ఏకపాద కౌండిన్యాసనం ఉపయోగపడుతుంది. కౌండిన్య మహర్షి ఈ ఆసన ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించారు. ముందుగా మోకాళ్లపై కూర్చోవాలి. ఆ తరువాత తలను నేలకు తాకించాలి. అలాగే ఓ కాలును నేలకు తాకించి మరో కాలును చేతిపై మడిచి ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల మెదడులోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మేధస్సు చైతన్యవంతమై మతిమరుపు సమస్య తొలగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నైరుతిలో బాత్రూమ్స్ అనేటువంటివి ఉండటం మంచిదా, అసలు ఉండొచ్చా అని చెప్పేసి చాలామంది భావన చేస్తూ ఉంటారు. నైరుతి స్థానం నిరుతి స్థానంగా మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డది. కాబట్టి నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావం, ఈశాన్య ఋతుపవనాల యొక్క ప్రభావం మన వాతావరణ రీత్యా ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. అందుచేత వీలైతే నైరుతిలో కనుక బాత్రూమ్స్ ఇలాంటివి కనుక కట్టినట్లయితే ఆ ఋతుపవనాల యొక్క ప్రభావరీత్యా వీచేటువంటి గాలుల ప్రభావరీత్యా ఇంటిలోని వారికి అనారోగ్య లక్షణాలు కలగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు నిర్దేశిస్తున్నారు. అయితే కొనుగోలు చేసినటువంటి ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు మరి నైరుతిలో ఆ యొక్క బాత్రూమ్స్ కనుక కట్టకపోయినట్లయితే ఆ యొక్క స్థలం చాలకపోతోంది కదా అనేటువంటి అభిప్రాయం ఉన్నవారు మాత్రం నైరుతిలోనే కొద్దిగా ఎత్తు పెంచి ఆ నైరుతి దిశలో బాత్రూమ్స్ అనేటువంటివి ఏర్పాటు చేసినప్పటికీ ఆ యొక్క కింది భాగాన మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ గుంట లేకుండా చూసుకోవాలి. ఆ గుంట లేకుండా నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు ఏర్పరిచి పడమర వైపుగా నీరు పోకుండా ఏర్పాటు చేయాలి. ఆ బాత్రూమ్స్లో స్నానం ఆచరించేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ నైరుతి నుంచి తూర్పు వైపుగా వాలు పెట్టేటువంటి తీరుతెన్నులు గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. నైరుతి రూమ్స్ ఎక్కువగా పడక గదిగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది.
పడక గదిని ఆనుకొని ఈ యొక్క బాత్రూమ్స్ ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి కాలుష్య గాలులు ఈ యొక్క పడక గదిలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నైరుతి మూల ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి ఉంచినట్లయితే ఆ యొక్క ప్రభావరీత్యా వచ్చేటువంటి ఉపద్రవాల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుందని మనకు వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాల్సినటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ నైరుతి దిశలో ఉన్నటువంటి ఈ యొక్క బాత్రూమ్స్ విషయంలో వాలు అనేటువంటిది ముఖ్యంగా గమనార్హం. స్నానం చేసినప్పుడు నీరంతా కూడాను ఆ యొక్క బాత్రూమ్స్ నుంచి పళ్ళల్లోకి అంటే తూర్పు వైపుగా నీరు పోయేటువంటి తీరుతెన్నులు ఏర్పాటు చేసి తూర్పు నుంచి ఉత్తర ఈశాన్యంలోకి వెళ్ళటానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే బాత్రూమ్స్లోకి ఎక్కువ స్థలాన్ని కేటాయించకుండా చిన్నదిగా ఆ బాత్రూమ్స్ నిర్మాణం చేసి పడక గది కనుక నైరుతిలో విశాలంగా గనక ఏర్పాటు చేసుకునేటువంటి తీరుతెన్నులు ఉన్నప్పుడు ఆ పడక గదిలోకి ప్రవేశించేటువంటి ఆ యొక్క సింహద్వార విషయంలో అంటే రూమ్లోకి వెళ్ళేటప్పుడు సింహద్వారం తప్పనిసరిగా ఉచ్చ స్థితిలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఉచ్చ స్థానం అంటారు. అంతేకాకుండా ఆ పడక గదికి ఏర్పాటు చేసినటువంటి ఆ ద్వారబంధానికి నైరుతి ద్వారబంధానికి చిన్ని గంటలతో కూడినటువంటి తోరణ ద్వారం గనక ఏర్పాటు చేసినట్లయితే ఆ ఇంటి యజమాని మానసిక శాంతితో హాయిగా నిద్రించటానికి ఆస్కారం ఉంటుంది. ఆ నైరుతి మూల పడక గదిలో దక్షిణ దిశలోనే తలగడబెట్టి నిద్రించాల్సిన పరిస్థితి అత్యధికంగా ఉంటుంది సుమా అనే విషయాన్ని కూడా గుర్తెరగాలి. ఇక బాత్రూమ్స్లో స్నానం ఆచరించేటప్పుడు తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ తిరిగి స్నానం చేసేటువంటి తీరుతెన్నులతో నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి ధర్మతత్వంతో కూడినటువంటి వాస్తు పరిజ్ఞాన విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. దక్షిణం వైపు పడమర వైపు తిరిగి స్నానం ఆచరించే రీతిలో మీ యొక్క బాత్రూమ్స్ నిర్మాణం చేయటం అంత సబబైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ బాత్రూమ్స్లో కూడాను ఆ యొక్క స్నానానికి వలసినటువంటి సామాగ్రిని ఏర్పాటు చేసేటువంటి విషయంలో కూడా నైరుతి వైపు ఉన్నటువంటి గోడకు నైరుతి వాయవ్యంలో కానీ లేక ఉత్తర వాయువ్య దిశలో కానీ చిన్ని అలమార లాంటివి ఏర్పాటు చేసుకోవటం, బాత్రూమ్స్లో కూడాను అద్దాల అమరిక కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి వాస్తు దోష పరిహారానికి నిదర్శనం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. బాత్రూమ్స్లో మీరు నిర్మాణం చేసేటువంటి ఆ అద్దం అమర్చేటువంటి తీరుతెన్నుల్లో ఎక్కువగా తూర్పు గోడకు ఈశాన్యం వైపుగా అమర్చేటువంటి విధి విధానం ఉండటం చాలా మంచిది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. మతిమరుపు సమస్య నివారణకు విశుద్ధ క్రియలు కూడా ఉపయోగపడతాయి. మతిమరుపు అనేది విద్యార్థులకు ఉండకూడని అంశం. విద్యార్థులకే కాదు, ఇది ఎవరికైనా ఇబ్బందిగా పరిణమించే సమస్యే.
మెదడును ఎల్లప్పుడూ చురుకుగా ఉంచుకోవడం వల్ల మతిమరుపును అధిగమించవచ్చు. ఇందుకు విశుద్ధ క్రియలు తోడ్పడతాయి. పద్మాసనంలో కాని సుఖాసనంలో కాని కూర్చొని గడ్డాన్ని ఛాతీ భాగానికి నొక్కాలి. ఈ స్థితిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని వేగవంతంగా కొనసాగించాలి. ఈ విశుద్ధ క్రియల్ని అవలంబించటం వల్ల సరస్వతీనాడి చైతన్యవంతమవుతుంది. మెదడులోని న్యూరాన్లకు కొత్త చైతన్యం అందుతుంది. మెడుల్లా అబ్లాంగేటా, హైపోథాలమస్ వంటి భాగాలు మరింత జాగృతమవుతాయి. తద్వారా మతిమరుపు సమస్య నివారణ చెందుతుంది.